భారత్ చర్యలతో పాకిస్తాన్ సైన్యాలు దడుచుకుంటున్నాయి. ఇక యుద్ధ భయంతో ఆర్మీ అధికారులు సైనికులు ఆర్మీలకు రాజీనామాలు చేస్తున్నారు. 250 మంది ఆర్మీ అధికారులు 1200 మంది సైనికులు రాజీనామా చేశారు. లెఫ్టినెంట్ జనరల్ ఒమర్ అహ్మద్ బకారీ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్కు వివరాలతో నివేదికను సమర్పించారు. క్వేటాలోని 12వ సైనిక దళం, నార్త్ ఏరియా ఫోర్స్ కమాండ్, మాంగ్లాలోని 1వ సాయుధ దళానికి చెందినటువంటి ఆర్మీ అధికారులు సైనికులు రాజీనామా చేశారు. సైనికుల రాజీనామాలతో ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ ఆందోళన చెందుతున్నారు. రైట్, వార్ బ్రేకింగ్ చూస్తున్నాం. భారత్ చర్యలతో పాకిస్తాన్ సైన్యాలు దడుచుకుంటున్న యుద్ధ భయంతో ఆర్మీ అధికారులు సైనికులు ఆర్మీకి రాజీనామాలు చేస్తున్నారు. 250 మంది ఆర్మీ అధికారులు, ఇక 1200 మంది సైనికులు రాజీనామా చేశారు. లెఫ్టినెంట్ జనరల్ ఒమర్ అహ్మద్ బకారీ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్కు వివరాలతో నివేదికలను సమర్పించారు. క్వేటాలోని 12వ సైనిక దళం, నార్త్ ఏరియా ఫోర్స్ కమాండ్, మాంగ్లాలోని 1వ సాయుధ దళానికి చెందినటువంటి ఆర్మీ అధికారులు సైనికులు రాజీనామా చేశారు. ఇక సైనికుల రాజీనామాలతో ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. రైట్ సాయిరామ్, మొత్తానికి భారత్ తోటి యుద్ధం అనేటటువంటి భయంతో పాకిస్తాన్ భయపడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్పెషల్లీ అక్కడ ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ భారత్ ను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం, అలాగే భారత్ కూడా అందుకు ధీటైనటువంటి సమాధానం చెప్తూ ఉండడంతో సైన్యంలో లుక్రకోలు మొదలయ్యాయి. ఒకవేళ భారత్ తోటి యుద్ధం కానీ జరిగితే గతంలో 1960-70లో జరిగినటువంటి ఏదైతే ఇన్సిడెంట్స్ ఉన్నాయో అవి పునరావృతం అయ్యేటువంటి అవకాశం ఉంది. అప్పట్లో 90,000 మంది సైనికులు లొంగిపోవాల్సి వచ్చింది. దీంతో చాలా మంది సైనికులు వాళ్ళ కుటుంబాలకు సంబంధించి ఒక టెన్షన్ వాతావరణం నెలకొనడంతో వాళ్ళంతా కూడా ఒత్తిడి తీసుకొస్తున్నారు. మరోపక్క ఆందోళన కూడా చెందుతూ ఉన్న పరిస్థితి. అంటే ఇప్పుడు యుద్ధంగా జరిగితే ఇబ్బందులు పడాల్సి ఉందనే ఉద్దేశంతో ఆర్మీకి సంబంధించినటువంటి అధికారులు అలాగే సైనికులు రాజీనామా చేస్తూ ముందుకు పోతున్న పరిస్థితి. అయితే ఇప్పటి వరకు కూడా 250 మంది ఆర్మీ అధికారులు అలాగే 1200 మంది సైనికులు రాజీనామా చేసినట్టు ఆర్మీ చీఫ్ మునీర్ కి కొన్ని వివరాలతో కూడిన నివేదికని లెఫ్టినెంట్ జనరల్ ఒమర్ అహ్మద్ బకారీ ఒక లెటర్ రాశారు. అది ప్రస్తుతానికి బయట సర్క్యులేట్ కూడా అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ చూస్తే మనం చాలా క్లియర్ కట్ గా అందులో చెప్పడం జరిగింది, రీజన్స్ కూడా అందులో రాయడం జరిగింది. ఎందుకని రాజీనామా చేస్తున్నారంటే అంశాలను కూడా అందులో క్లియర్ కట్ గా కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఏంటంటే ఫ్యామిలీ ప్రెజర్ తో పాటు మెంటల్ పీస్ లేకపోవడం, అలాగే అన్సర్టెనిటీ అబౌట్ ద స్ట్రాటజిస్టిక్ డైరెక్టివిటీస్ అమిడిస్ట్ అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే అక్కడ వాళ్ళు చూస్తే ఓవరాల్ గా అయితే ప్రెజర్, ఫ్యామిలీకి సంబంధించి ఒత్తిడి ఎక్కువగా వస్తూ ఉండడంతో ఈ రాజీనామాలు చేస్తున్నారని చెప్పేసి కూడా గుర్తించినటువంటి పరిస్థితి. అయితే ఈ బకారీ రాసినటువంటి లేఖలో చాలా క్లియర్ కట్ గా రాయడం జరిగింది. ఎస్పెషల్లీ 12వ కార్ప్స్ అనమాట, ఇది క్వెట్టాలో ఉంటుంది, 12వ దళం ఇది. సో ఇందులో 120 మంది ఆఫీసర్లు అలాగే 400 మంది సైనికులు రాజీనామా కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రాజీనామా వల్ల ఎస్పెషల్లీ ఇన్ఫాంట్రీ రెజిమెంట్స్ కి సంబంధించి అక్కడ వెస్టర్న్ బార్డర్స్ లో ఇబ్బందులు తలెత్తేటటువంటి అవకాశం ఉంది. దాని మీద ఈ ఇంపాక్ట్ పట్టేటువంటి అవకాశం అని చెప్పేసి కూడా ఆయన లేఖలో పేర్కొన్న పరిస్థితి. మరోపక్క ఫోర్స్ కమాండ్ నార్థర్న్ ఏరియాస్ అనేసి FCNA అనేటువంటి ఇంకొక దళం ఉంటుంది. సో అందులో 80 మంది సైనిక అధికారులు అలాగే 300 మంది సైనికులు రిజైన్ చేసినటువంటి పరిస్థితి. దీనివల్ల మౌంటైన్ బెటాలియన్స్ అంటే కొండ ప్రాంతాల్లో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం, సేఫ్ గార్డింగ్ కి సంబంధించినటువంటి అఫీషియల్ సెక్టర్ ఏదైతే నార్థర్న్ రీజియన్ లో ఉందో అక్కడ దీని మీద ఇంపాక్ట్ పడేటటువంటి అవకాశం అని చెప్పేసి ఆయన అందులో పేర్కొన్నటువంటి పరిస్థితి. అలాగే 1వ దళానికి సంబంధించినటువంటి కాప్స్ అంటే 1వ దళం మాంగళాలో 1వ దళం ఉంటుంది. సో దీంట్లో 50 మంది అధికారులు అలాగే 500 మంది సైనికులు రాజీనామా చేశారు. దీనివల్ల ఎస్పెషల్ ఇన్ఫాంట్రీ అలాగే ఆర్టిలరీ రెజిమెంట్స్ కి సంబంధించి కీ ఫార్వర్డ్ పొజిషన్స్ కి ఇబ్బందులు తలెత్తేటటువంటి అవకాశం అని చెప్పి కూడా ఆయన లేఖలు కూడా రాసినటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా చూస్తే భారత్ తోటి యుద్ధ భయంతో ప్రస్తుతానికి అక్కడ రాజీనామాల పర్వం కొనసాగుతుంది. ఇంకా కూడా ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం ఇది వరకు కూడా ఉన్నటువంటి సమాచారం. మరికొంతమంది రాజీనామా చేయొచ్చు. దీని ఇంపాక్ట్ వల్ల చాలా ఇబ్బందులు తలెత్తేటటువంటి అవకాశం, వెంటనే దీని మీద చర్యలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఆయన అందులో చాలా క్లియర్ కట్ గా
రాసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఓవరాల్ గా అయితే సైనికుల రాజీనామాలతోటి పాకిస్తాన్ భయపడుతుంది అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇంకో పక్క ఏం చేయాలో పాల్గొన్నటువంటి సిచ్యువేషన్ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుంది. ఇప్పటికే ఆ దేశ ప్రధానమంత్రి కూడా కాలబేరానికి వచ్చారు. ఖచ్చితంగా మేము భారత ప్రభుత్వం చేసేటటువంటి ఇది పారదర్శకమైనటువంటి విచారణలో పాల్గొంటామని చెప్పేసి కూడా ఆయన చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీని మీద కూడా అక్కడ ఒక పెద్ద దుమారం రేగింది. ప్రధానమంత్రి పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఏదైతే పాకిస్తాన్ కి సంబంధించిన ఆశయాలను ఆయన అక్కడ తాకట్టు పెడుతున్నాడు. అంతేకాకుండా భారత్ ముందు మోకరిల్లాడు, ఒక పిరికి పన్నా అని చెప్పేసి కూడా అక్కడ ఒక రకమైన ప్రచండ యుద్ధం కూడా స్టార్ట్ అయిన సిచ్యువేషన్. సో ఓవరాల్ అయితే ఆర్మీ అధికారులు రాజీనామాలు చేస్తుండడంతో అక్కడ పరిస్థితి చేజారిపోయేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ రాజు. అవునా.